అభివృద్ధిని వ్యతిరేకించలేదని రోడ్ల విస్తరణతో ప్రజల గుండెల్లో గుబులు రేపుతుందని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో బాధితులు రోడ్డెక్కారు. రహదారి విస్తరణ అలైన్మెంట్ మార్చి 60 ఫీట్ల రహదారికి కుదించాలంటూ ఇల్లు భూమి కోల్పోయే బాధితులు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. రహదారి విస్తరణ 100 ఫీట్ల నుంచి 60 ఫీట్లకు కుదించాలని బాధితులు మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. 100 ఫీట్ల రోడ్లు పెట్టాల్సినంత అవసరం అయితే మాకు ఇక్కడ అవపడతలేదు. ఎందుకంటే వాణిజ్యపరంగా అంత డెవలపింగ్ లేదు. ఉన్న మార్కెట్ కూడా మీరు తరలించి ఏదో కలవల సైడ్ ఏదో పట్టుకోపోదాం అనుకుంటారు. అటువంటిప్పుడు ఇంకా పెద్ద వెహికల్ వచ్చే పరిస్థితి లేదు. రెండవది మీరు దళసరి రాష్ట్ర దగ్గర నుంచి ఒక రింగ్ రోడ్ వేద్దాం అనుకుంటున్నారు. రింగ్ రోడ్డు వేసినాక మళ్ళీ ఇంటర్నల్ రోడ్డు 100 ఫీట్ల రోడ్డు అవసరమా? దీనివల్ల ఎవరిని రోడ్డు మీద పడేదని చూస్తారు. కాబట్టి దయచేసి పాలక వర్గాలు ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రభుత్వ సలహాదారు మహేందర్ రెడ్డి గారు మరొకసారి పరిశీలించి ఈ పేదల అభిప్రాయాలు తీసుకొని మీరు ఖచ్చితంగా దీన్ని పరిశీలన చేయాలని చెప్పి కోరుకుంటూ, మేము ఏ పార్టీకి అభివృద్ధికి ఆటంకం కాదు, అడ్డుపడము. కానీ మమ్మల్ని రోడ్డు మీద పడేసే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా తిరుగుబాటు జరుగుతుంది. ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా మీరు మరొకసారి దీన్ని పునఃపరిశీలన చేయాలని చెప్పి కోరుకుంటూ, మేమందరం కూడా 60 ఫీట్లకు స్వచ్ఛందంగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. 100 ఫీట్లకు మాత్రం వ్యతిరేకం ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, దీన్ని కనుక మీరు ముందు పోతే ఖచ్చితంగా నిరాహార దీక్షలు కానీ ఎటువంటి కార్యక్రమం చేయడానికైనా